చరిత్ర ఒక తిరుగుబాటు నిజం తెలుసుకుందాం అనే శీర్షికన అనలిస్ట్ విశ్వ గారు అందిస్తున్నటువంటి కథనం ఇది. చరిత్ర అంటే కేవలం కొన్ని పేర్లు, తేదీలు, రాజ్యాల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు. అది మన మూలాలు, మన గతం, మన గుర్తింపు. కానీ మనకు నేర్పించిన చరిత్రలో చాలా విషయాలు దాచబడ్డాయి, వక్రీకరించబడ్డాయి. అక్బర్ ఆస్థానం గురించి మనకు ఎక్కువగా తెలుసు కానీ రాజరాజ చోళుని అద్భుతమైనటువంటి సామ్రాజ్యం గురించి ఎందుకు తక్కువగా తెలుసు? ఔరంగజేబు దురాగతాలు కేవలం ఒక చిన్న విషయంలా కనిపిస్తాయి. శివాజీ ధైర్యం ఐచ్ఛికంగా మారింది. ఎందుకిలా? ఇది కేవలం ఒక విద్యాపరమైనటువంటి లోపం కాదు. ఇది మన గుర్తింపును, మన వేల సంవత్సరాల వైభవాన్ని దోచుకోవడం. మొఘలులు మన పవిత్ర భూమిపై అడుగు పెట్టకముందే భారతదేశం జ్ఞానం, ధైర్యం, ధర్మంతో స్వయం పాలనను సాధించినటువంటి వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. ఖైబర్ కనుమల గుండా మొట్టమొదటి మొఘల్ గుర్రం ప్రవేశించక ముందు భారతదేశం విభజించబడిన తెగల భూమి కాదు, చీకటి యుగంలో లేదు. కొన్ని పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ సూచించినట్లుగా అది ఒక ముక్కలైన ప్రాంతం కాదు. అది జ్ఞానం, శౌర్యం, వాస్తుశిల్పం, ధర్మంతో ప్రకాశించిన ఒక ఆభరణ. బాబర్ నుండి ఔరంగజేబు వరకు కాకుండా మరుగున పడిన దేవాలయాల నుండి ధర్మం నిలబడిన యుద్ధ భూముల వరకు, శక్తివంతమైన హిందూ రాజుల సింహాసనాల నుండి మన చరిత్ర పాఠ్యపుస్తకాలలోని అడుగున దాచబడిన నిజాలను తెలుసుకుందాం. సముద్రాలకు అధిపతులు చోళులు. 2100 సంవత్సరాలు. ఒక రాజు గురించి ఊహించుకోండి. అతని సైన్యాలు బంగాళాఖాతాన్ని దాటి శ్రీలంక, ఇండోనేషియా, మలేషియాలను జయించాయి. మత మార్పిడి కోసం కాదు, సంబంధాలు నెలకొల్పడానికి. వారే రాజరాజ చోళుడు. అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. కానీ మన చరిత్ర పుస్తకాలలో వారికి కేవలం ఒక పేర మాత్రమే ఉంటుంది. వారి పాలనలో తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం వంటివి కేవలం పూజా స్థలాలుగా మాత్రమే కాకుండా ఖగోళ క్యాలెండర్లు, కళా పాఠశాలలు, పరిపాలనా కేంద్రాలుగా వెలసిల్లాయి. చోళుల నావికా దళాలు ఆసియాకే గర్వకారణంగా ఉండేవి. వారి పాలనా వ్యవస్థలో ఆధునిక ప్రజాస్వామ్యాలు కూడా అసూయపడే స్వయం పాలన ఉండేది. దక్షిణ భారత రక్షా కవచం చాళుక్యులు. 700 సంవత్సరాలు. చాళుక్యుల పులకేశిన్ II ఒకసారి ఉత్తర భారతదేశ గొప్ప పాలకుడైన హర్షవర్ధనుణ్ణి ఎదుర్కొన్నాడు. హర్షుడు విజయంపై నమ్మకంతో దక్షిణం వైపు కవాతు చేసినప్పుడు పులకేశిన్ అతని ఆశలను అణచివేసి నర్మదా నది దాటి వెనక్కి తరిమేశాడు. చాళుక్యులు మనకు వేసర శైలి దేవాలయాలను ఇచ్చారు. ఇవి నేటికి భారతీయ వాస్తు శిల్పానికి ఆధారంగా ఉన్నాయి. వారు సంస్కృత, కన్నడ సాహిత్యము, జ్యోతిష్శాస్త్రము, శిల్పకళను ప్రోత్సహించారు. కానీ మన పాఠ్యపుస్తకాలు వారి ధైర్యాన్ని దాటవేశాయి. ఎందుకు? ఓటమి ఎరుగని అహోంలు. 700 సంవత్సరాలు. సుదూర తూర్పున అస్సాం పచ్చటి భూముల్లో అహోంలు 700 సంవత్సరాల పాటు ఎప్పుడూ ఓడిపోకుండా పాలించారు. వారు మొఘలుల కంటే భిన్నమైన యోధులు. మొఘల్ సైన్యం 17 సార్లు వారిపై దండెత్తింది. 17 సార్లు అవమానకరంగా వెనక్కి పంపబడింది. వారిలో అత్యంత భయంకరమైన వాడు లాచిత్ బర్ఫుఖాన్. అతను సరాయి ఘాట్ యుద్ధంలో ఔరంగజేబు బలగాలను అవమానించి ధైర్యం మరియు వ్యూహంతో అతిపెద్ద సామ్రాజ్యాలను కూడా ఓడించవచ్చును అని చెప్పి ప్రపంచానికి చూపించాడు. అయినా మన పుస్తకాల్లో లాచిత్ ఎక్కడా లేడు. రాళ్ళు, ఆత్మ మరియు విజ్ఞానం పల్లవులు. 600 సంవత్సరాలు. మహాబలిపురంలోని తీర దేవాలయాన్ని చూసినప్పుడు రాయి నుండి చెక్కబడినప్పటికీ కవిత్వంలా నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అది పల్లవులచే నిర్మించబడింది అని తెలుసుకోండి. ఈ రాజులు కళాకారులు, యోధులు, ఆధ్యాత్మిక పోషకులు. నరసింహవర్మన్ వారి గొప్ప రాజు. అతని ఆస్థానంలో సంస్కృత శ్లోకాలు మరియు తమిళ శ్లోకాలు ప్రతిధ్వనించేవి. యుద్ధం కంటే ఎక్కువగా పల్లవులు భారతదేశానికి రాతిలో దాని ఆత్మనిచ్చారు. మన పుస్తకాలు దేవాలయాన్ని ప్రస్తావిస్తాయి కానీ వాటిని నిర్మించినటువంటి రాజులను మర్చిపోతాయి. కైలాస ప్రభువులు, రాష్ట్రకూటులు. 500 సంవత్సరాలు. ఎల్లోరా కొండలలో కైలాస ఆలయం ఉంది. దీని వాస్తు శిల్పాన్ని నాసా ఇంజనీర్లు కూడా అధ్యయనం చేశారు. ఇది ఒకే బండరాయిపై నుండి క్రిందకి చెక్కబడినటువంటి అద్భుతం. ఇది రాష్ట్రకూటుల గర్వం. వారు దక్కన్ను పాలించారు. గణితము, ఖగోళ శాస్త్రము, కవిత్వానికి సహకరించారు. వారి దౌత్యం శ్రీలంక నుండి అబ్బాసిది కాలిఫేట్ వరకు విస్తరించింది. కానీ టీవీలో లేదా తరగతి గదులలో మీరు వారి గురించి వినలేరు. విజయనగర సామ్రాజ్యం. 400 సంవత్సరాలు. హరిహర మరియు బుక్క విద్యానగర మార్గదర్శకత్వంలో స్థాపించినటువంటి విజయనగరం ఒక ఫినిక్స్ పక్షిలా బూడిద నుండి పుంజుకుంది. ఈ రాజవంశానికి ఆణిముత్యమైనటువంటి కృష్ణదేవరాయలు దక్కన్ సుల్తానులను ఓడించడమే కాకుండా సంస్కృతము, తెలుగు, కన్నడ, తమిళ సాహిత్యాన్ని పునరుద్ధరించారు. హంపి రాజధాని ఒకప్పుడు భూమిపై అత్యంత ధనిక నగరాలలో ఒకటి.
కానీ హంపిని పాఠ్యాంశాల నుంచి తొలగించి మొఘలుల కీర్తి కథల కింద పూడ్చిపెట్టారు. ఆపై మొఘలులు వచ్చారు. కేవలం 200 సంవత్సరాల కేంద్ర పాలన. బాబర్ తన జ్ఞాపకాలలో భారతీయులను పందులు మరియు అవిశ్వాసులు అని పిలిచాడు. ఔరంగజేబు వేలాది దేవాలయాలను కూల్చివేశాడు. హిందువులపై జిజియా పన్ను విధించాడు. కాశీ, మధుర మరియు అనేక ఇతర దేవాలయాలను నాశనము చేయమని ఆదేశించాడు. లక్షలాది మంది బలవంతముగా మతమార్పిడి చేయబడ్డారు లేదా చల్లని రక్తాన్ని చిందించబడ్డారు. అయినా మన పాఠ్యపుస్తకాలు వారిని స్వర్ణయుగంగా కీర్తిస్తాయి. ఎందుకు? నెహ్రూవియన్ మార్క్సిస్టు చరిత్ర ప్రాజెక్ట్. స్వాతంత్ర్యానంతరం జవహర్లాల్ నెహ్రూ, రోమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ వంటి వామపక్ష చరిత్రకారులు, విధానకర్తలు ఒక సమూహము చరిత్రను లౌకిక సోషలిస్టు కథనానికి అనుగుణముగా తిరిగి రాయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి దృష్టిలో హిందూ రాజులను కీర్తించటం మతతత్వాన్ని ప్రోత్సహించే ప్రమాదం, మొఘలులను కీర్తించటం మిశ్రమ సంస్కృతిని ప్రోత్సహించటం. వారి లక్ష్యం లౌకికవాదం పేరుతో హిందూ నాగరికత గర్వాన్ని అణచివేయడం. అది హిందూ జాతీయవాదాన్ని ప్రేరేపిస్తుందని భయపడ్డారు. ఫలితముగా అక్బర్ను మత సహనానికి గొప్ప అని బోధించారు. ఔరంగజేబు మత ఛాందసాన్ని కడిగేశారు. రాణి దుర్గావతి, సుహల్దేవ్, రాజా దహీర్, పృథ్వీరాజ్ చౌహాన్, లాచిత్ బర్ఫుఖాన్లను చాలా అరుదుగా ప్రస్తావించారు. చోళులు, గుప్తులు వంటి ప్రాచీన రాజ్యాలకు కొన్ని పేజీలు మాత్రమే లభించగా మొఘలులు మధ్యయుగ సిలబస్లో ఆధిపత్యం చెలాయించారు. ఈ పక్షపాత కథనంలో ఏం కోల్పోయాం? ప్రతిఘటన కథలు. మహారాణా ప్రతాప్ యొక్క హల్దీఘాటి యుద్ధం, అక్కడ అతను అక్బర్ను ధైర్యంగా ప్రతిఘటించినటువంటి చరిత్ర. శివాజీ మహారాజ్ యొక్క గెరిల్లా యుద్ధం, పరిపాలనా సంస్కరణలు, హిందూ పునరుజ్జీవనానికి పునాది వేసినటువంటి విషయాలు. సిక్కు గురువులు ఇస్లామిక్ అరాచకత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన, ముఖ్యంగా గురు తేజ్ బహదూర్ మరియు గురు గోబింద్ సింగ్ వీరి చరిత్ర. ధర్మ వారసత్వం. హిందూ రాజ్యాల కింద ఆధ్యాత్మిక మరియు వాస్తుశిల్ప పునరుజ్జీవనం. నలంద, తక్షశిల వంటి విద్యా వ్యవస్థలు పక్కన పెట్టబడ్డాయి. వైదిక విజ్ఞానం, గణితం, ఖగోళ శాస్త్రం బలహీనపరచబడ్డాయి. కాంగ్రెస్ మరియు మొఘల్ కీర్తన రాజకీయాలు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటును సురక్షితం చేయాలనే ఆతురతలో బుజ్జగింపుల తాడుపై నడుస్తోంది కూడా. మొఘల్ దౌర్జన్యాలపై విమర్శలను ఇస్లామోఫోబియాగా భావించి వాటిని పూర్తిగా నిరుత్సాహపరిచారు. వరుస కాంగ్రెస్ ప్రభుత్వాల క్రింద ఎన్సీఈఆర్టీ, సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాలు దేవాలయ విధ్వంసం, బలవంతపు మతమార్పిడులు, మారణకాండలను సౌకర్యవంతంగా విస్మరించాయి. కాంగ్రెస్ యుగం సెన్సార్షిప్ బోర్డులు మొఘల్ ఏ ఆజం, జోధా అక్బర్ వంటి చిత్రాల నిర్మాణాన్ని అనుమతించాయి. అలాగే హిందూ రాజుల కథలను తెరకెక్కించడం వల్ల మైనారిటీల మనోభావాలు దెబ్బతింటాయని, ఇది వారిని అపరాధులుగా చూసినట్లు అవుతుందని అటువంటి సినిమాలను నిరుత్సాహపరిచాయి. అందుకే మన కథనాల్ని తిరిగి పొందాల్సినటువంటి సమయం వచ్చింది. మన పిల్లలకు వీటి గురించి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. బాబర్ గురించి మాత్రమే కాదు, రాజా భోజ్ గురించి, ఘాజీ మియాన్ను అణచివేసినటువంటి సుహల్దేవ్ గురించి, షాజహాన్ గురించి మాత్రమే కాదు, శివాజీ మహారాజ్ గురించి, రజియా సుల్తానా గురించి మాత్రమే కాదు, రాణి దుర్గావతి గురించి, అక్బర్ గురించి మాత్రమే కాదు, లాచిత్ బర్ఫుఖాన్ గురించి, చోళ, అహోం, విజయనగర, పల్లవ రాజుల పేర్లు, వారిపై బలవంతంగా రుద్దబడిన నిశ్శబ్దం కంటే బిగ్గరగా నినదించనివ్వండి. శివాజీ, సుహల్దేవ్, రాణి దుర్గావతి, లాచిత్ బర్ఫుఖాన్ మన సమిష్టి జ్ఞాపకాల వెలుగులోకి తిరిగి అడుగు పెట్టనివ్వండి. దీన్ని పంచుకోండి, దీన్ని వ్యాప్తి చేయండి. భారతదేశ నిజమైన చరిత్ర మళ్ళీ ఉదయించనివ్వండి.